హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న మోంజా అనే సినిమా అయితే చూశాను. ఈ సినిమా ఆల్రెడీ హిందీలో పెద్ద హిట్ అయింది, థియేటర్లో కూడా రిలీజ్ అయింది, తర్వాత ఓటీటీలో కూడా వచ్చేసింది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో. రీసెంట్గా నిన్న తమిళం మరియు తెలుగు లాంగ్వేజెస్ అయితే యాడ్ చేశారు. సో నేను వెంటనే అయితే మూవీ ఓపెన్ చేసి చూశాను. దానికి కారణం మెయిన్ ఏంటంటే శ్రీ మేకర్సే ఈ మూవీ మేకర్స్ కూడా. సో శ్రీ సినిమా నాకు బాగా నచ్చింది. అంతేకాదు రీసెంట్గా శ్రీ 2 కూడా వచ్చి మంచి హిట్ అయితే కొట్టింది. సో ఖచ్చితంగా సినిమా బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. ఓపెన్ చేసిన 15 మినిట్స్ అయితే సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, బీజిఎం, లొకేషన్ చాలా బాగుంటుంది. అక్కడక్కడ ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, కానీ ఆ 15 మినిట్స్ మాత్రం ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. సో ఖచ్చితంగా నేను 15 మినిట్స్ అయితే చూసాక ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుందని చూడడం మొదలుపెట్టాను. ఇంకెక్కడ 15 మినిట్స్ తర్వాత ఇంకెక్కడ బాగుంటుంది అని చూడడానికి ట్రై చేయడం తప్పించి ఎక్కడ హై మూమెంట్ అనేది లేదు, ఎక్కడ భయం అయితే వేయలేదు. ఎందుకురా ఈ సినిమా అన్న ఫీలింగ్ అని కూడా నాకు అనిపించింది. చాలా అంటే చాలా టైం వేస్ట్ అనిపించింది. 259 మినిట్స్ ఎంత ఉంటుంది సినిమా అయితే. నాకు కథ మీకైతే బోర్ అయితే కలిగిస్తుంది. లాస్ట్ 20 మినిట్స్ అయితే ఇలాంటి సినిమాని ఎందుకురా తీసారన్న ఫీలింగ్ కలుగుతుంది. ఖచ్చితంగా 20 మినిట్స్, లాస్ట్ 20 మినిట్స్ ఎందుకురా అనిపిస్తుంది సినిమా. నాకైతే చాలా వర్షగా అనిపించింది. ఇదేంటి చిన్నపిల్లల బొమ్మలాట, అదేమో బ్రహ్మరాక్షసి అని చెప్తారు స్టార్టింగ్లో. అంటే బ్రహ్మరాక్షసి అంటే దెయ్యం మీదే చాలా ఎక్కువ అని అర్థం అన్నమాట. అలాంటి బ్రహ్మరాక్షసి సింపుల్గా ఉంటుంది, అసలు ఎక్కడ భయపడదు. చిన్న లైన్ చెప్తాను, సినిమా లైన్, ఫుల్ లైన్ కాదు, దాంట్లో కొంచెం యాడ్ అయ్యేలాగా చెప్తాను. ఈ సినిమా స్టార్ట్ అవడం 1952లో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఒక పిల్లవాడు తనకన్నా పెద్దదైన ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఆ పిల్లవాడు అయితే చనిపోతాడు. సో ఆ పిల్లవాడిని చదవాడు అనే ప్లేస్లో ఒక చెట్లో ఆత్మగా బందీ అయిపోతాడు. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయి అయితే ఆ చెట్టుని అయితే, అంటే ప్రస్తుతం మాత్రం ఆ చెట్టుని అయితే ఒక అబ్బాయి అయితే డిస్టర్బ్ చేస్తాడు. సో అప్పుడు ఆ బ్రహ్మరాక్షసి అనేది, ఆ చనిపోయిన ఆత్మ బ్రహ్మరాక్షసిగా మారి బయటకు వచ్చి వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అనేది సినిమా కాన్సెప్ట్. కానీ చాలా అంటే చాలా వరస్ట్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆ బ్రహ్మరాక్షసి చెప్తాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముసలోళ్ళు అయిపోతారు. ఆ విషయం బ్రహ్మరాక్షసి తెలుసు. ఎందుకంటే 1952 స్టోరీని 2024కి వస్తాడు బ్రహ్మరాక్షసికి. వాళ్ళ చెల్లి కూడా, ఆ బ్రహ్మరాక్షసి చెల్లి కూడా ముసలిది అయిపోతుంది. అలాంటిది వీడు ప్రేమించిన అమ్మాయి ముసలిదా కదా, అసలు అదేం కాన్సెప్ట్. సరే ముసలమ్మాయిని పెళ్లి చేసుకుందామని వెళ్ళేటప్పటికి తన పోలికలతో ఉన్న ఇంకో బేలా అనే అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. చాలా అంటే చాలా క్రింజ్గా అనిపించిన సినిమా అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. మీకు ఇంకేమైనా బోర్ కొట్టి చూడాలనుకుంటే ఈ మోంజా అనే సినిమా అయితే చూడండి.